ఎవ్రీవన్. అసలు నేను షుగర్సే తినను సార్, బట్ నాకు డయాబెటీస్ వచ్చింది సార్, లేకపోతే నేను ప్రీ డయాబెటిక్లో ఉన్నాను సార్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, వీళ్ళ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దోస, ఇడ్లీ, వడ, రైస్, చపాతి ఇట్లాంటివన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లో షుగర్గానే మారుతాయి. అప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి 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 అది ఏమవుతుందంటే, ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి ఒక టైంలో ఆ ఇన్సులిన్కి అది పని చేయకుండా అవుతుందన్నమాట. అప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. సో మీరు ఈ టైప్ 2 డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ని తక్కువ చేసి దాంట్లో ప్రోటీన్ యాడ్ చేసుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు టైప్ 2 డయాబెటీస్ బారిన పడకుండా ఉంటారు. So thank you for watching this video. Please like, share and subscribe to this channel for more health tips. Thank you.